మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ మీకు స్వాగతం పలుకుతానని మీకు దైవాశీస్సులు చెప్తున్నాను. ఈరోజు మరి గురువారం వచ్చింది, 5 రోజులు అయిపోయాయి. నవంబర్ మాసంలో 6/11/2025లో ప్రవేశించామండి. దీనికి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, హెబ్రీ పత్రిక 6:11 చదువుకున్నాం. 6:11 మీరు మందులు కాక అంటే డల్లగా ఉండకండి, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటుకు కనపరచాలని అపేక్షిస్తున్నారని చెప్పి అంటాడు. ఎంత గొప్ప లేఖనాలు ఎప్పుడు చదువుతాను లేకండి. 6:11 203 పేజీలు ఉంది. హెబ్రీ పత్రిక రాస్తూ పౌలుగా చెప్తున్నాడు, మీరు మందులు కాక డల్లగా అవ్వకండి, మీరు నిరుత్సాహపడకండి, డిప్రెషన్కి అవ్వకండి. మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను ఏముండాలి? మనకి విశ్వాసము ఉండాలి, ఓర్పును ఉండాలి. కానీ విశ్వాసంలో మనం వెనకబడిపోతున్నాం, విశ్వాసం లేకుండా పోతున్నాం, ఓర్పులు అయిపోయి చెప్పంటాను. కానీ ఈ రెండు మరి ఉండాలని చెప్తున్నాడు. మీరు మందులు డల్లగా అయిపోండి, నిరుత్సాహండి, ఎంకరేజ్ చేస్తున్నాండి. ఎంత మంచి మాటలు. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకుని వారిని కోరి నడుచుకున్నట్లుగా ఏం చేశారంట, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం అనుకున్నది అయ్యే వరకు, పనులను ప్రవేశించే వరకు కూడా మనం గట్టిపడమాట. మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని అపేక్షిస్తున్నాము. ఇంతకుముందు ఆసక్తి మీరు తగ్గిపోతున్నారు, మీకు నిర్ణయం రావాలని చెప్పేసి మెత్తలాడుతున్నాడు. ఎందుకంటే ఇది 6:11 రాస్తే ఇప్పుడు 11 అదే మాట్లాడతాడు. 11 తిరిగేసిన అదే మాట్లాడుతుంది. ఏమంటాడు అక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము, దేవుని ఎంతకు వచ్చాడు ఉన్నాడని తను వెదక వారికి కాలం దయచేయడం నమ్మను కదా అంటాడు. కాబట్టి బ్యూటిఫుల్ వర్సెస్ అండి. 11:60 పుస్తకాలు రచించి మాట్లాడుతున్నాడు. ఇవాళ 6:11 నేటితో మాట్లాడుతుంది. కాబట్టి ఆ విశ్వాస వీరులు అంతా కొంటారంట. ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నాడంటే, హెబ్రీ పత్రికలో 11:13 మాట్లాడుతుంది. 207 పేజ్ నెంబర్ అంటాడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబు అంతా కూడా సంతానవంతం ఎలా వెతికారంటే, వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు చెప్తూ వచ్చాడు. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపాలంటే కాలానికి వెళ్ళలేకపోయేవాడు. మిగతా పిల్లలు వాళ్ళు అందులో కూడా చాలా రాలిపోయారు. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినప్పటికీ దూరం నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం వలన మృతులు తిరిగి చచ్చిపోయే వరకు విశ్వాసం పడలేదు. దాని మృతులు మార్చుకోవాలి. జారిపోతున్నాం, మనం లేస్తున్నాం, పడిపోతున్నాం అన్న కాదు. వాళ్ళని పోలి నడుచుకోవాలంటే ఏంటంటే, ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలని కోరుతున్నాడని బతినాడు చెప్పండి గవర్నమెంట్. కాబట్టి మనం ఓర్పుతో ఉండాలండి, సర్వత ఉండాలా. మనం డల్ అయిపోయి నిరీక్షణ లేని వాళ్ళు ఇతరులాగా మనం ఉండొద్దు. అందుకని వాక్యం ధ్యానించుకుందాం, వాక్యం గురించి మన జీవితాన్ని దిద్దుకుందాం, మనల్ని మన కుటుంబాన్ని రక్షించుకుందాం. దేవుడి వాక్యం దీవించినాక చిన్న ప్రార్థన. ఏమవుతండి? హెబ్రీ 6:11 మీరు మాట్లాడుతూ వచ్చారు, అయ్యా మేము డల్ అయిపోతున్నాం, దిగులు పెట్టుకున్నాం, మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పిల్లల చదువుల విషయమై, ఆరోగ్య విషయమై, తర్వాత రోగాలు ఎన్నో సమస్యలు ఉన్నాయి. దానికి సమాధానం లేదు, కుటుంబాల్లో సంఘాలు సమాధానం లేదు. ఇటువంటి ఓర్పు తగ్గిపోతుంది, నిరీక్షణ తగ్గిపోతుంది, మీరు మందులు అయిపోతున్నాం, డల్ అయిపోతున్నాం. కనుక మీరు రివైవ్ చేసిన సలహా తెలుసుకుంటూ మరి వాళ్ళ పోలి నడమంటున్నారు. కనుక అబ్రాహాము ఇస్సాకు యాకోబుల చివరి వరకు విశ్వాసం దూరం నుంచి దండం పెడుతున్నారంట. అంటే నేను చూడగలిగారు వాళ్ళు. అద్భుతమైన రీతులు మీరు మాట్లాడుతూ వచ్చారు. మేము కూడా ఆ రీతిగా వాళ్ళ వల్ల చివరి వరకు విశ్వాసం కలిగి బతుకుంది జీవితాన్ని మాకు తెచ్చింది. మమ్మల్ని మా కుటుంబం మా పిల్లల్ని ఆశీర్వదించుకుని యేసుక్రీస్తు నామములో వేడుకుంటాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.